గురువుగారు ఇప్పుడు పుట్ట నుంచి పుట్టిన వాల్మీకి రచించిన ఆ రామాయణం ఉంది కదా, అది వేదంతో పోల్చడం కానీ నిజంగా వేదము అనడం కానీ ఎంత కరెక్ట్ అంటారు అసలు? ఇది మీరు అడుగుతున్న ప్రశ్న కాదని నాకు అర్థమవుతోంది. నాస్తికవాదులు అడిగే ప్రశ్న ఇది. ఓ వాళ్ళు ఇలాగే అడుగుతారమ్మా. దేవుడు సర్వవ్యాపి అంటారు కదా, గుళ్ళో విగ్రహం పెట్టి ఎక్కడ దండం ఎందుకు పెట్టాలి? అవసరమే ఉంది? ఎక్కడ పెడితే అక్కడ కూడా ఇలాంటి వాదం అంటారు కదా. వాళ్ళ పేర్లు చూడండి అమ్మా, అందరి పేర్లు దేవుడి పేర్లే ఉంటాయి. పేరుకి మాత్రం నాస్తికవాదం. ఇలాంటి వాడు పెళ్లి చేసుకోవాలనుకో, ముహూర్తం చూసుకొని పెళ్లి చేసుకోవడం. ఎందుకని నాస్తికత్వం? బాబు, కేవలం మీరు ఒక భాగాన్ని చూసి నిర్ణయించకండి. పుట్టనగానే ఎందుకు పనికిరాంది అనుకుంటున్నారా మీరు? కాదు. ఒక్కసారి ఆయుర్వేదం చూడండి, ప్రతి దానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది అక్కడ. దానికే కేయూర బాహు చరిత్ర అన్న దాంట్లో ఓ చోట అంటాడు కవి, అరయగా నమంత్రము అక్షరము లేదు. మనకి 56 అక్షరాలు ఉన్నాయి. మనకి పలకడం జాతకాక అలు ఎత్తేసాం, మరొకటేదో ఎత్తేసాం. తప్పు. వాటికి అర్థాలు ఉన్నాయి. అరయగా నమంత్రము అక్షరము లేదు. అంతేకాదు, మందు గాని వేరు మరియు లేదు. ఆఖరి రోడ్డు పక్కన దొరికే గడ్డి పరక కూడా మందుల్లో పనిచేస్తుంది, మీకు తెలియదు. కానీ అలాంటిది మందు గాని వేరు మరియు లేదు. భువిని అయోగ్యుడైన పురుషుడు అక్కడు లేడు. ఎందుకు పనికిరాని మనిషి, పురుషుని బొగాడని కాదు, ఎందుకు పనికిరాని వాడంటూ ఎవడూ ఉండడు. కూర్చువాడొకడే కొదువ కానీ. అక్షరాలను జాగ్రత్తగా చేయగలిగే కవి ఉండాలి, మందులు జాగ్రత్తగా చూపించగలిగే మనిషి ఉండాలి. ఉత్తర కుమారుడు లాంటి వాడిని ప్రేరణ చేసి మహావీరుడిగా చేసేలాంటి అర్జునుడు ఉండాలి ఒకడు. అందుకనే ఉత్తర కుమారుడు ఆ రోజు పరిగెత్తుకు పారిపోయాడు. కురుక్షేత్రంలో 2వ రోజుని భీష్ముడితో యుద్ధం చేశాడు 5 గంటలు. ఎక్కడి నుంచి పౌరు? అర్జునుడికి ఇచ్చిన ప్రోత్సాహం అది. అదనమాట. అలాగే ఇవి కూడా అంతేనమ్మా. పుట్టని తక్కువ చేయకండి. మహర్షులు తపస్సు చేసేటప్పుడు ఇప్పటి వాళ్ళకి ఏసీ రూములో కూర్చుని యోగా ధ్యాన అని కూర్చోలేదు. వాళ్ళు అన్నీ వదులుకుని కూర్చునేవారు. వాళ్ళ మీద పుట్టలు కూడా పెరిగిపోతుండేవి. పెరిగిపోయినా కూడా లేదు. ఇలాంటి వాళ్ళ చరిత్రలు భారతంలో 5-6 చోట్ల ఉన్నాయి. అది అలాగే పెరిగాడు వాల్మీకి. అప్పుడు పుట్టలను చీల్చుకుని బయటకు వచ్చాడు. అందుకని అధర్వణ వేదం చెప్తుంది, పుట్టమట్టిని తక్కువగా చూడకండి మీరు. ఉపజీకా ఉద్భరంతి సముద్రాత్ అధిభేషజం. పుట్టలు ఎవరు పెడుతున్నారు? చీమలు పెడుతున్నాయి. ఈ చీమలు ఎక్కడ పట్టుకొస్తాయి మట్టిని? టెలిఫోన్స్ వాళ్ళని వీళ్ళు తవ్వితే ఆ మట్టి పట్టుకొస్తున్నాయా? లేదు. భూమి లోపల కంటా వెళ్ళి లోపలున్న కణాలన్నీ బయటకు వచ్చి ఒక చోటికి చేరుస్తున్నాయి. ఇవి ఆ కణాలు ఎప్పటివి? 5000 సంవత్సరాల కిందట ఉన్న భూమండలం లోపలికి వెళ్ళగలుగుతున్నాయి చీమలు. ఉపజీకా ఉద్భరంతి సముద్రాత్. అంటే ఏనాడో సముద్రపు నీళ్లు ఎక్కడెక్కడికో విడిపోతే అలాంటి భూమిలో కలిసిపోతే అలాంటి నీళ్లు పట్టుకొస్తున్నాయి. మట్టి పట్టుకొచ్చి ఎన్ని రకాల డిజైన్లో కడతాయండి అవి. మనం కట్టగలమా? చేసి సముద్ర తీరాన్ని వెళ్ళి కడితే నిలబడుతుంది. దానికోసం కొత్తవన్నీ తయారయ్యాయి, ప్లాస్టిక్ ప్యాడ్స్ ఇలాంటివన్నీ. అది ఇదేమిటి అంటే తదు స్రావస్య భేషజం. మనకేమన్నా రక్తహీనత ఉన్నా ఆ పుట్టమన్ను పనిచేస్తుంది. ఎక్కడైనా రక్త క్షీణత అవుతున్నా పనిచేస్తుంది. గాయాలు తగిలాయి ఊళ్ళో వాడి, పల్లెటూరులో వాడికి హాస్పిటల్కి వెళ్ళే టైం లేదు. వాడు ఆ పుట్ట అక్కడ ఉంటే పుట్టమన్ను పట్టుకొచ్చి దాని మీద ఇలా రాసేస్తాడు, తగ్గిపోతుంది సాయంకాలానికి. అది అలాంటిది పుట్టకున్న గొప్పతనం. అది అంటే భూమికి చెవి వంటిది పుట్ట. అది ఎక్కడ చెప్పింది? అంచేత భూమిలోంచే సీతాదేవి పుట్టింది. అంటే వాల్మీకి సీతమ్మ గారికి ఏమవుతాడు? అన్నయ్య అవుతాడు. అందుకనే సీతమ్మ పురుడు ఎక్కడ పోసుకుంది? పుట్టింట్లో పోసుకుందా? లేదు, అన్నయ్య ఇంట్లో పోసుకుంది. ఇది ఎవరు చెప్పరే? మరి ఇంకో అన్నయ్య ఉన్నాడు సీతమ్మకి. ఎవరో తెలుసునా? శతానందుల వారు, జనక మహారాజు దగ్గర పురోహితుడు. శతానందుడు ఎవరి కొడుకు అంటే అహల్యా గౌతముల కొడుకు. సీతమ్మ వారి గోత్రం ఏమిటి? గౌతమస గోత్రం. ఇన్ని రహస్యాలు రామాయణంలో ఉంటాయి, మనకి టైంలో చూడడానికి. అందుకని అలాంటి పుట్టలోంచి వచ్చాడు వల్మీకము. వల్మీకం అంటే పుట్ట. ఈ వల్మీకం గొప్పతనాన్ని తైత్రీయ బ్రాహ్మణం చాలా అందంగా చెప్పింది.
ఊర్జం వా ఏతగం రసం పృథివ్యా ఉపదీకా ఉద్భరంతి యద్వల్మీకం వల్మీక యత్ ఏతత్ పృథివ్యా శ్రోత్రం హి. అంటే చీమలు, చిన్న చిన్న చీమలు, పురుగులు కూడా అద్భుతంగా వచ్చి బయటికి కడితే దాని లోపల పాము చేరాలి. చేరితే దాంట్లోని ఔషధీ గుణాలు ప్రేరణ చెందుతాయి. ఇది తెలియని వాళ్ళంతా చీమలు పెట్టిన పుట్టలు పాములు ఎకరమైనట్లు వెళ్ళకూడం చేస్తారు. పాము రావడం అన్నది అది ఉండడానికి లేదని దానికి తెలుసును. కానీ ఆ చీమలు పెట్టిన పుట్ట లోపల ఔషధ గుణాలు రావాలంటే, అవి ఇగ్నైట్ కావాలంటే పాము స్పృశించాలి. చిన్నపిల్లాడికి పాలు తాగమని చెప్పి అన్నయ్య గ్లాస్ పట్టుకొస్తే తాగుతాడు, వాడు తాగడు. అదే గ్లాస్ అమ్మ చేతికిస్తే వెంటనే తాగుతున్నాడు. అంటే అమ్మ చేతి స్పర్శ వల్ల దాంట్లో అది వస్తుంది అన్నమాట. ఇవి కూడా అలాంటిదే. అందుకని యజుర్వేదం చెప్తుంది ఈ పుట్టమన్నే ప్రధానమైనది. అంటే దాన్ని పొరపాటుగా చేసుకోలేకండి. ఈ పుట్టమట్టి వల్ల శ్రోత్ర సామర్థ్యం వస్తుంది, చెవులు బాగుపడతాయి. అందుకనే చంటి పిల్లలకు కూడా స్నానం చేయించేటప్పుడు ఒకప్పుడు పుట్టమన్నుతోటి ఇలా పావి స్నానం చేయించేవారు, చెవుడు రాకుండా ఉండడానికి. అలాంటి గుణం కలుగుతుంది. అంతేకాదు, యజ్ఞం బాగా జరగాలంటే పొడిమట్టితోటి యజ్ఞవేదిక నిర్మించాలి. ఇప్పుడంతా మనం సిమెంట్ ఇవన్నీ వాడేస్తున్నాం యజ్ఞాలకి. కాదు, పొడిమట్టితోటి. ఆ పొడిమట్టి ఎలాగా? ఆ పొడిమట్టి మీద నీళ్లు చల్లాలి. తడిమట్టి తెచ్చుకోవచ్చు కదండి. అంటే పొడిమట్టి పుట్టలో ఉన్నదాన్ని తీసుకొచ్చి నీళ్లు చల్లాలి. జల్లితే అది యజ్ఞానికి పనిచేస్తుంది. ఇది అంటే వరి, మాగాణి ఇలాంటి చోట్ల బురద ఉంటుంది సరే, దాన్ని తీసి ఆరబెట్టి మళ్ళీ కాస్త నీళ్లు కలిపి ఇది చేయాల్సి ఉండేది. నేను అడిగిన ప్రశ్న ఏమిటి, మీరు చెప్తుంది ఏమిటి అని అడుగుతున్నారు కదా. లేదమ్మా, రామాయణ గాథ ఉంది చూచారా? రామాయణ గాథ ఎవరు చెప్పారు? నారదుడు వచ్చి చెప్పాడు. నారదుడికి ఎవరు దొరకలేదా? ఎందరో ఋషులు ఉంటారు కదా ప్రింటింగ్ చేసుకోవడం ఉన్నవాళ్ళు. ఆ నారదుడికి వాల్మీకి ఎందుకు వచ్చాడు అంటే, వాల్మీకి కూడా పుట్టలోని వాడే, యజ్ఞానికి ఉన్న గొప్పతనం అతనికి బాగా తెలుసును. అందుకని ఇతనికి వచ్చాడు. అందుకని అక్కడి నుంచి వచ్చిన మహానుభావుడు ఏం చేస్తున్నాడు? 7 కాండలు అని చెప్పుకున్నాం మనం. ఆ 7 కాండల పేర్లు చెప్పుకున్నాం, కానీ దాంట్లో ఉండే తత్వం ఏమిటో ఇప్పుడు చెప్పుకుంటే నారదుడు చెప్పడంలో అంతరార్థం. అందుకని వాల్మీకి రామాయణం గొప్పది. మీరు రామాయణాలు ఎంతమంది రాయనివ్వండి, వాల్మీకి రామాయణం అంటే మన మనసు కలుగుతుంది. అదనమాట. అందుకని అంచేతనే 7 కాండలు కూడా యజుర్వేదంలో 7 రకాల యజ్ఞాలు చేస్తారు. అవి దానికి సంబంధించింది. దీన్నే వ్యాకృతులు అంటారు. వ్యాకృతి అంటే భూ, భువ, సువ, మహ, జన, తప, సత్యం ఉంటాయి కదా. ఇవి అంటే 7 వ్యాకృతులే పుట్టమన్ను ద్వారా వచ్చాయి. అందుకని మొదటిది బాలకాండ అని చెప్పాం. అందుకనే వాల్మీకి దాని వేదమండలంలో ఉద్దేశం ఇది. ఉట్టి వాక్యంలా చెప్పింది కాదు అది. వాడు ఎవడో ఉపన్యాసాలు బాగా చెప్పాడండి, సంతోషం. పుంభావ సరస్వతి బిరుదు ఇచ్చారు. అక్కడి నుంచి బూతులు మాట్లాడడం ప్రారంభించాడు. ఏమైంది అది? ఏమన్నా అర్థం ఉందా? ఇది అలాంటిది కాదు. అది నిజంగా రక్షణ అలా వస్తుందన్నమాట. అందుకని ఇక్కడ ఏమిటది? మొదటిది బాలకాండ అన్నారు. బాలకాండ అంటే, బాలం అంటే అర్థం ఏమిటి? గ్రహణ, ధారణ, పటుహు బాల. గ్రహించగలడు, ధరించగలడు, అవసరమైతే చెప్పగలడు. సరదాగా చెప్పన, మా ముళ్ళపూడి వెంకటని బుడుగు ఉద్యోగం ఉంది. వాడు ఆఫీసర్ వచ్చాడు ఇంటికి. వాళ్ళ నాన్న ఆఫీసర్ వస్తే కాఫీ దాన్ని వచ్చాడు. నాన్న విగ్గులేని ఎవడన్నావు, ఈయనేనా అని అడుగుతాడు వాడు. అంటే వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి విగ్గులేని ఎవడు చంపేస్తాడు అన్నాడు. అంటే వాడు చిన్నపిల్లాడే, కానీ గ్రహణ, ధారణ, పటువు బాల గుర్తుపెట్టుకున్నాడు అనేస్తున్నాడు. మొమాట లేదు వాడికి. బాలకాండలో వాల్మీకి గొప్పదనం ఇది. ఏది చెప్పాడో అది వెంటనే గుర్తుపెట్టుకున్నాడు, గుర్తుపెట్టుకుని అందించాడు. ఇది మొదటిది. రెండోది అయోధ్యాకాండ. దేనికంటే అయోధ్య అంటే స్థితి, నిలబడడానికి సంకేతం. ఇది నిలబడింది. అలాగే అరణ్యకాండ అంటే అరణ్యంలో మోక్షం కలుగుతుంది, అదే చూపించాడు అక్కడ అరణ్యకాండలో. అలాగే కిష్కింధాకాండ, మనమంతా కూడా వెతుక్కోవాలి. వెతుక్కున్నారు, అక్కడ అద్భుతమైన ఆచార్యుడు దొరికాడు. సరే, సుందరకాండ మీకు చెప్పక్కర్లేదు. యుద్ధకాండ, రాక్షసులను చంపారు. ఇది విశేషం అన్నమాట. అందుకని ఇన్ని విశేషాలు ఉన్నాయి కనుక పుట్టమట్టిని తక్కువ చేయడానికి వీల్లేదు. భూమికి చెవి వంటిది పుట్ట, తద్వారా
ఆయన పట్టుకొచ్చాడు మనకి. అందుకని శ్రీమద్ రామాయణం వేదమే. ఓకే గురువు గారు.